నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. ఇప్పటి నుంచి మన ఛానల్లో క్రమం తప్పకుండా స్వాతంత్ర సమరయోధుల గురించి ఒక్కో ఎపిసోడ్లో ఒక్కొక్కరి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. మన స్వేచ్ఛ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన, జీవితాలని దారబోసిన మహనీయులను గుర్తు చేసుకుందాం. కావాలని కొన్ని దుష్టశక్తులు మన స్వాతంత్ర సమరవీరులని, వారి త్యాగాలను మనకు తెలియనీయకుండా చేశారు. ఆ దుష్టశక్తులేవో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. నిజం నిప్పు లాంటిది. దానిపైన ఎన్ని అసత్యపు పొరలు వేసినా దాన్ని దగ్ధం చేసుకొని తన ఉనికిని చాటుకుంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొందరు చరిత్రని సృష్టిస్తారు, మరికొందరు చరిత్రనే తిరగరాస్తారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన రక్తంతో భారత స్వాతంత్ర చరిత్రపై చెరగని సంతకం చేశాడు. బ్రిటిష్ సామ్రాజ్యం పేరు వింటేనే గడగడలాడే ఆ రోజుల్లో లండన్ నడిబొడ్డున నిలబడి బ్రిటిష్ వారి అంతం మొదలైంది అని గర్జించిన ఆ సింహస్వరం ఎవరో తెలుసా? 2 యావజ్జీవ కారాగార శిక్షలను నవ్వుతూ స్వీకరించి అండమాన్ చీకటి గదుల్లో 10 ఏళ్ల పాటు నరకాన్ని అనుభవించిన, ఆత్మగౌరవాన్ని వదులుకొని ఆ అగ్నిపర్వతం ఎవరో మీకు తెలుసా? చరిత్రకారులు ఆయనను మరుగున పడేయాలని చూసిన, శత్రువులు ఆయన పేరుని చెరపాలని ప్రయత్నించిన, నేటికి ప్రతి భారతీయుడు రక్తంలో దేశభక్తిని రగిలిస్తున్న ఆ ధృవతారే వినాయక్ దామోదర్ సావర్కర్. అహింస మాత్రమే కాదు, ఆయుధ విప్లవం ద్వారా కూడా మాతృభూమిని విముక్తి చేయవచ్చు అని చాటి చెప్పిన ఆ విప్లవ వీరుడి అసలైన గాథ, ఆ సాహసాల సమూహారం ఇప్పుడు మనం చూద్దాం. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో ఒక అగ్నిశిలలా, ఒక మేధో సముద్రంలా నిలిచిన మహనీయుడు వినాయక దామోదర్ సావర్కర్. 1883 మే 28న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా భాగూర్ గ్రామంలో జన్మించిన నాటి నుండే ఆయనలో దేశభక్తి అణువణువున నిండి ఉంది. కేవలం 12 ఏళ్ల ప్రాయంలోనే విదేశీ వస్తువులను తగలబెట్టి దేశమాత విముక్తి కోసం శబ్దం చేసిన ఆ బాలుడు 1904లో అభినవ్ భారత్ అనే విప్లవ సంస్థను స్థాపించి వేలాది మంది యువకుల్లో కాంతిని రగిలించాడు. ఉన్నత చదువుల కోసం 1906లో లండన్ వెళ్లిన సావర్కర్ అక్కడ ఇండియా హౌస్ కేంద్రంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని గడగడలాడించాడు. 1857 తిరుగుబాటును బ్రిటిష్ వారు కేవలం సిపాయిల పితూరి అని హేళన చేస్తుంటే, అది భారతదేశపు మొదటి స్వాతంత్ర సంగ్రామం అని 1909లో ఆయన రాసిన సుప్రసిద్ధ గ్రంథం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. ఆ పుస్తకం చేరకూడదని బ్రిటిష్ వారు నిషేధించిన, అది రహస్యంగా భారత్కు చేరి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరులకు స్ఫూర్తినిచ్చింది. విప్లవ కార్యకలాపాల కారణంగా 1910 మార్చి 13న లండన్లో అరెస్ట్ అయిన సావర్కర్ తనను భారత్కు తరలిస్తున్న ఎస్ఎస్ మోరియా ఓడ నుంచి ఫ్రాన్స్లోని మార్షల్ తీరంలో సముద్రంలోకి దూకిన ఆ తెగువ ప్రపంచ సాహస చరిత్రలోనే నిలిచిపోయింది. అయితే సావర్కర్ గారి అసలైన అగ్ని పరీక్ష 1911లో మొదలైంది. ఒకే జన్మలో 2 సార్లు యావజ్జీవ కారాగార శిక్ష పడిన ఏకైక భారతీయుడిగా ఆయనను అండమాన్ నికోబార్లోని కాలాపాని నరకానికి తరలించారు. ఆ చీకటి గదుల్లో పశువుల కంటే హీనంగా గానుగు ఎద్దుల్లా మార్చి నూనె తీయించిన, కాగితం కలం లేని ఆ జైలు గోడల మీద ఇనుప ముళ్లతో సుమారు 6000 పద్యాలను చెక్కిన అక్షర యోధుడు ఆయన. అక్కడే ఆయన సుప్రసిద్ధ హిందుత్వ సిద్ధాంతానికి పునాదులు వేశారు. 1921లో అండమాన్ నుండి రత్నగిరి జైలుకు మార్చబడిన ఆయన 1924లో షరతులతో కూడిన విడుదల పొందిన తర్వాత సామాజిక విప్లవానికి నాంది పలికారు. అంటరానితనం అనే మహమ్మారిని రూపుమాపాలని, కులాల మధ్య అంతరాలను తొలగించాలని రత్నగిరిలో పతిత పావన మందిరం నిర్మించి అందరూ కలిసి భోజనం చేసే సహభోజన కార్యక్రమాలను నిర్వహించారు. సావర్కర్ కేవలం యోధుడు మాత్రమే కాదు, ఒక గొప్ప రచయిత. ఆయన రాసిన నా యావజ్జీవ కారాగార శిక్ష, భారతీయ యుద్ధ చరిత్రలో 6 బంగారు పేజీలు మరియు హిందూ పదం షాదుషా వంటి పుస్తకాలు నేటికి జాతీయవాద భావాన్ని రగిలిస్తూనే ఉన్నాయి. 1966 ఫిబ్రవరి 26న ఆయన ఆత్మార్పణం ద్వారా తనువును చాలించే వరకు భారతావని అఖండంగా ఉండాలని తపించారు. సావర్కర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక తత్వం, ఒక ధైర్యం. చరిత్రను వక్రీకరించేవారు ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా సూర్యుడిని మేఘాలు కప్పేసినట్టే సావర్కర్ కీర్తిని ఎవరూ చెరపలేరు. ఆయన చూపించిన ఆ జాతీయవాద పదం నవభారత నిర్మాణానికి బలమైన పునాది. ఆ మహనీయుని త్యాగం, ఆయన గర్జన ఈ నేలపై ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఈ కథ కేవలం సావర్కర్ గారిది మాత్రమే కాదు, మన స్వాతంత్రం కోసం తనువును చాలించిన లక్షలాది మంది త్యాగం ఇది.
ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ స్వయం పరిపాలన, వీటి వెనుక సావర్కర్ గారి వంటి వీరుల రక్త తర్పణం ఉందని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. చరిత్ర పుటల్లో కొందరు పేర్లు మాత్రమే కనిపిస్తాయి, కానీ గుర్తింపు లేని వీరులు ఇంకా లక్షలాది మంది ఉన్నారు. మనం చేయాల్సింది ఒక్కటే, దేశం కోసం ప్రాణాలు వదలాల్సిన అవసరం లేదు. కానీ మన దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ వీరుల కథలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. వారిని గౌరవించడం అంటే కేవలం హిందువులకు దండలు వేయడం కాదు. వారు కన్నా అఖండ భారత్ నిర్మాణం కోసం ప్రతి భారతీయుడు పనిచేయడమే వారికి మనం ఇచ్చే అసలైన నివాళి. ఈ చరిత్ర మనది, ఈ వీరులు మనవారు, ఈ గడ్డ మన గౌరవం. సావర్కర్ వంటి మహావీరుల గౌరవాన్ని కాపాడడం మన బాధ్యత. ఏ తరమైనా, ఏ కాలమైనా ఈ త్యాగాలను మరిచిపోని భారతమే నిజమైన భారత గౌరవం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.